జరుగుతుంది. మరి ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా అక్కడ కనిపించట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా ప్రొటెక్షన్ కోరుతున్నారా? నేరుగా పోలీస్ స్టేషన్ పెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం కోరినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పోలీస్ బలగాలందరూ కూడా ఇక్కడికి చేరుకొని వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం పోలీస్ బలగాలందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ అల్లు అర్జున్ ఇంటికి ప్రొటెక్షన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. భారీగా పోలీసు బలగాలు డయల్ 100 ద్వారా వచ్చినటువంటి కాల్ ప్రకారంగా వీళ్ళు ఇక్కడికి చేరుకొని ఇంటికి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి భాగంలో వీళ్ళంతా కూడా అలర్ట్ అయ్యి వాళ్ళు చేతులు లాఠీ పట్టుకొని చేతిలో వీళ్ళు అలర్ట్గా ఉన్నారు. పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా ఒక ప్రత్యేక వాహనంలో వీళ్ళు ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్ ఇంటికి రక్షణ కల్పించేటువంటి ఆలోచనలో వీరందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులంతా కూడా అలర్ట్ గా ఉండి ఈ ఏరియానంతా కూడా మరి కాసేపట్లో వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వీళ్ళందరినీ ఎవరు లేకుండా కూడా రక్షణ కల్పించేటువంటి భాగంలో హైదరాబాద్ సిటీ పోలీస్ టీం అంతా కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పోలీసులు, బంజారా హిల్స్ పోలీసులు, వెస్ట్ జోన్ పోలీసులతో పాటు ఆర్మర్ రిజర్వ్డ్ ఏఆర్కి చెందినటువంటి పోలీసు బలగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకొని నైట్ డ్యూటీ ఇక్కడే చేసే విధంగా వీళ్ళంతా కూడా ప్లాన్ ప్రకారంగా పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం వీళ్ళంతా కూడా రెడీ ఉన్నారు. అలర్ట్గా కనిపిస్తుంది దృశ్యాలలో. వాళ్ళు చేతిలో వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి ఏర్పాటు చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా ఇంకెవరైనా దూసుకొస్తే లాఠీ చార్జ్ చేసి వాళ్ళని చెదరగొట్టడానికి పోలీసు బలగాలన్నీ కూడా ఇంటికి చేరుకున్నా ఉన్నారు. లాఠీలు చేతిలో పట్టుకొని అల్లు అర్జున్ ఇంటికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు. ఇదంతా కూడా ఆర్మర్ రిజర్వ్డ్ ఏఆర్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి పోలీసు అధికారులు కార్ హెడ్ క్వార్టర్స్ నుంచి వీరికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకొని వీళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి భాగంగా డ్యూటీలో ఎంతమంది ఉన్నారని ఒక పూర్తి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి దృశ్యాల ప్రకారంగా 10 మంది ఏఆర్ వింగ్ కి చెందినటువంటి పోలీసులు ఇక్కడికి చేరుకొని అప్రమత్తంగా ఉండి అలర్ట్ అయ్యి ఎవరు కూడా ఇటువైపుగా రాకూడదు అంటూ మాత్రం ఆంక్షలను విధించి వీళ్ళు అల్లు అర్జున్ ఇంటి పరిసరాల్లో అన్ని కూడా వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా దాడులు జరగకుండా ఎవరు కూడా ముందస్తు ఇంటిపైకి నిరసన తెలియజేయకుండా పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యి హైదరాబాద్ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ముందస్తుగా వారు హెల్మెట్లు ధరించుకోవడం, బాడీ గార్డ్స్ ని ధరించుకోవడము, రాళ్లు విసిరేస్తే ఆ షీల్డ్స్ ని అడ్డు పెట్టుకోవడానికి షీల్డ్లను కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి దృశ్యాలు. హైదరాబాద్ పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యి అల్లు అర్జున్ ఇంటి సమీపంలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉంది. హైదరాబాద్ పోలీసులంతా కూడా సెక్యూరిటీ కోసం చేరుకున్నటువంటి దృశ్యాలు. ఇంటి సమీపంలో సెక్యూరిటీ అవసరం కనబడతా ఉంది. ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులు భయానక సిచ్యువేషన్ లో ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. బయటికి వెళ్తే ఇంకెవరైనా దాడి చేస్తారని ఒక భయంతో వాళ్ళ ఇంట్లో అరచేతిలో ప్రాణాన్ని పెట్టుకొని వాళ్ళు బిక్కుబిక్కున పోలీసులకు ఫోన్ చేయడము, పోలీసులు ఇమీడియట్ గా స్పందించడము, జూబ్లీ హిల్స్ పోలీసులకు ఆ సమాచారం రావడము, ఆ తర్వాత ఇమీడియట్ గా పోలీసు బలగాలన్నీ కూడా రంగంలోకి దింపి ఈ పోలీస్ బలగాల ద్వారా అల్లు అర్జున్ ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేయబోతా ఉన్నారని క్లియర్ గా అర్థమవుతోంది అన్ని వైపుల నుంచి. రవితేజ ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇంట్లోనే ఉన్నారా, లేదంటే ఏంటి అసలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఫిర్యాదు అందజేసిన తర్వాత పోలీసులు నమోదు చేసినటువంటి కేసుని బట్టి ఎవరైతే 10 మంది ఇంటిపై దాడి చేయడానికి వచ్చారో వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులపై ఒక నమ్మకం కుదిరిన వెంటనే అల్లు అర్జున్ కుటుంబం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పోలీస్ వర్సెస్ అల్లు అర్జున్, గవర్నమెంట్ వర్సెస్ అల్లు అర్జున్, అభిమానుల వర్సెస్ అల్లు అర్జున్, అన్ని వైపులా కూడా అల్లు అర్జున్ కుటుంబాన్ని అల్లు అర్జున్ ని టార్గెట్ గా చేసి చాలా రోజులుగా నెగిటివ్ ట్రోలింగ్ సాగుతా ఉన్నాయి. తీవ్ర వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబానికి పోలీసుల పైన నమ్మకం లేకపోవచ్చు కాబట్టి ఇప్పుడు సడన్ గా జరిగినటువంటి ఘటన పైన వారు వచ్చి మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు అనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఇంటికి వచ్చాడు, ఇంట్లో అల్లు అరవింద్ ఉన్నారు, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు స్పందించలేదు అంటే పోలీసులకు అఫీషియల్ గా ఫిర్యాదు అందించి పోలీసులు కేసు నమోదు తర్వాత దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ అరెస్ట్ తర్వాత ఆ విషయాన్ని మీడియా ముందు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ ఫార్మేట్ లో ఈ ఫిర్యాదు పోలీసులకు అందజేయాలి, ఎలా ఈ సెక్షన్స్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వ్యవహరించాలంటే కూడా అల్లు అరవింద్ ఇప్పటికే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ కి ఒక ఫిర్యాదు అందజేయడం కోసం
SHO కూడా ఇప్పటికే ఆ సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు కాబట్టి మేబీ ఇక్కడే ఫిజికల్ గా ఒక కాపీ ఇవ్వడమా లేదా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు అందజేయడం అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అరవింద్ ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఒక ఫిర్యాదు అయితే తయారు చేశాడు. ఆ ఫిర్యాదు మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేసిన తర్వాత పోలీసుల అదుపులో కొంతమంది ఈ ఆందోళనకారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓయూ జాక్ తరపున నాగరాజ్ గౌడ్ ఇతర విద్యార్థులందరూ కూడా ముట్టడికి వచ్చినటువంటి క్రమంలో ఈ ఏరియానంతా కూడా వాళ్ళు ఒక్కసారిగా హంగామా క్రియేట్ చేయడము, ఈ విద్యార్థులంతా కూడా వారి అదుపులో ఉన్నటువంటి సందర్భంగా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వీరందరినీ కూడా తిరిగి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒక ఇంటి పైన దాడి చేయడము, ఇంట్లో వ్యక్తులని థ్రెటనింగ్ చేసే ప్రయత్నం చేయడము, ఇంటిపైన కోడిగుడ్లు, రాళ్లు, కట్టలు, పూల తొట్లు, చెట్లని ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసి ఇదంతా కూడా క్రిమినల్ చర్యల కిందకి వస్తాయి. కాబట్టి బిఎన్ఎస్ కొత్త చట్ట ప్రకారంగా ఎవరైతే ఇంటి మీద దాడికి పాల్పడతారో వాళ్ళపై కఠిన చర్యలు ఉండబోతా ఉన్నాయంటూ కూడా ఈ కొత్త చట్టంలో లా చెప్తా ఉంది. కాబట్టి దాని ప్రకారంగా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా అల్లు అర్జున్ ఇంటిపైన దాడికి ప్రయత్నించినటువంటి ఆ 10 మంది పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి పోలీసు అదుపులో ఉన్నటువంటి వీరందరినీ ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి కూడా రిమాండ్ కి తరలించేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అభిమానులు ఇటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులందరూ కూడా అల్లు అర్జున్ ఇంట్లో ఏం జరిగింది, మళ్ళీ ఏ వివాదం అయింది, మళ్ళీ ఏం జరిగింది అనే ఒక ఆశతో ఏం జరుగుతుందనే ఒక కన్ఫ్యూజన్లో అందరు ఇక్కడ వచ్చి ఎదురు చూస్తూ అల్లు అర్జున్ బయటకు వస్తాడా, మళ్ళీ మాట్లాడతాడా అనే ఒక ఆలోచనతో అందరు కూడా పబ్లిక్ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితిని పరిశీలిస్తా ఉన్నాము. ఒక పక్క పోలీసులు, మరో పక్క అభిమానులు, మరో పక్క ఈ మీడియా ప్రతినిధులతో ఇక్కడ కోలాహలం నెలకొంది. రోడ్డు వైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులంతా కూడా అల్లు అర్జున్ ఇంట్లో ఏం జరిగింది అనే ఒక వార్తలు తెలుసుకోవడానికి ఇక్కడికి చేరుకొని వారు ఈ పరిస్థితిని వీక్షిస్తూ ఉన్నారు. నిత్యం ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ ఇంటి సమీపంలో ప్రముఖులు క్యూ కట్టడము, అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా అతని మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి చేరుకోవడము, ప్రముఖులందరినీ కూడా పరామర్శించడానికి అభిమాన హీరోలు, హీరోయిన్లు, హైదరాబాద్ పోలీసులు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఓన్లీ వాళ్ళ కుటుంబ సభ్యులే మినహా ఎవరు కూడా అక్కడ ఉండకూడదు అంటూ కూడా హైదరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్, ఆ తాలూకు చెందినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. మేబీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వీళ్ళు ఫిర్యాదు స్వీకరించడం కోసమే హైదరాబాద్ పోలీసులు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే అల్లు అరవింద్ ఒక ఫిర్యాదు కూడా రెడీ చేశాడు కాబట్టి ఆ ఫిర్యాదు హైదరాబాద్ పోలీసులకు నేరుగా ఫిజికల్ గా కాపీ ఇవ్వడం కోసమే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటికి చేరుకొని అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. మరి కాసేపట్లో వారు ఇచ్చేటువంటి ఫిర్యాదుని స్వీకరించి దానిపైన కేసు నమోదు చేయడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్, మిగతా హోంగార్డ్స్, పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకొని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడు ఫిర్యాదు ఒకవేళ రెడీ అయి ఉంటే ఆ ఫిజికల్ కాపీని తీసుకొని ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్లో ఈ 10 మంది దుండగుల పైన పోలీసులు కేసు నమోదు చేసి వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి ఆలోచనలో హైదరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి మళ్ళీ తిరిగి కిందికి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ పక్కన అరవింద్ పార్క్ లో, గార్డెన్ లో ఉన్నట్టయితే అరవింద్ తో కలిసి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని అరవింద్ తో మంతనాలు జరిపి అరవింద్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ని బట్టి పోలీసులు ఆ పిటిషన్ ని స్వీకరించి ఏ సెక్షన్లు. రవితేజ, ఇప్పుడు అంటే అల్లు అర్జున్ ఈ ఘటనకు సంబంధించి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ కూడా మాట్లాడారు. అయినా సరే అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ నిరసనకారులు అటాక్ చేయడం గురించి అంటే ఎలా చూడొచ్చు? నిన్ననే అరవింద్ గాని అల్లు అర్జున్ గాని లీగల్ సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈ క్షణంలో మేము సొసైటీలోకి రాలేము, మీడియా ముందు మాట్లాడలేము, అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం ఇవ్వలేము. ఎందుకంటే మధ్యంతర బెయిల్ పైన నేను బయటకు వచ్చాను కాబట్టి ఇవి ఏ మాత్రం జరిగినటువంటి ఘటన పైన మీరు అడిగినటువంటి ప్రశ్నలపైన సమాధానం ఇస్తే మళ్ళీ లీగల్ సమస్యలు ఎదురయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీనిపైన మేము క్లియర్ గా మాట్లాడలేము అంటూ మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. అల్లు అరవింద్ కూడా అదే చెప్పాడు, అల్లు అర్జున్ కూడా అదే చెప్పాడు. మొదట అల్లు అర్జున్ మాట్లాడి జరిగినటువంటి ఘటన పైన నేను తీవ్రంగా బాధపడతా ఉన్నాను, కుటుంబ సభ్యులని ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటా ఉన్నాను, మేము ఒక టీమ్ గా ఒక ట్రస్ట్ గా ఏర్పడి ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులన్నీ కూడా మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. మనకు వీడియోలు కనబడతా ఉన్నాయి. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మిగతా కుటుంబ సభ్యులందరూ పోలీసుల దగ్గరికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి.
పోలీసులు ఇంట్లోకి చేరుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అఫీషియల్ ఫిర్యాదు అందినటువంటి వెంటనే పోలీసులు కేసు నమోదు చేయడానికి అల్లు అరవింద్ నుంచి ఫిర్యాదు తీసుకోవడం